సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్, బేబీ పింక్ కి మంచి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. బేబీ పింక్ కూడా కాదు, లావెండర్ అండి, కొంచెం ఒకలాంటి లావెండర్ టోన్ తో ఇచ్చారనమాట మనకి శారీ అయితే. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్, మనకి కలర్ చార్ట్ అంతా కూడా పేస్టల్ కలర్ చార్ట్ తో తీసుకున్నారు. సో ప్రెసెంట్ మీరు చూస్తున్నది వచ్చేసి మనకి కంప్లీట్ హెవీ పళ్ళు వస్తుంది. పళ్ళు వచ్చేసి బ్యూటిఫుల్ ఆల్ ఓవర్, మనకి ఓనీ పార్ట్ ఉంటుంది కదా, ఓనీ అంతా కూడా మనకి ఇట్లానే హెవీ వర్క్ ఉంటుంది అనమాట. సో రిమైనింగ్ అంతా కూడా ఇట్లాగా ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ద శారీ నుండి వర్క్ ఉంటుంది. అసలు మనకి చాలా చక్కగా బ్యాకింగ్ ఉంటుంది కూడా, చూడండి యూ కెన్ సీ ద బ్యాకింగ్ ఓవర్ హియర్. అండ్ స్కాలపింగ్ వస్తుంది. బ్యూటిఫుల్ శారీస్ అండి, శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు, బ్యూటిఫుల్ కలర్, మంచి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి స్వరోస్కి స్టోన్ వర్క్ ఉంటుంది. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్. సో వన్ మోర్ నైస్ కలర్, ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారు. బ్యూటిఫుల్ షేడ్స్ అండి, శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. కంప్లీట్ లైట్ వెయిట్ తో వచ్చినాయండి. ఓన్లీ బార్డర్ పార్ట్ వరకే మనకి కొంచెం హెవీ ఉంది, బట్ రిమైనింగ్ శారీ అంతా కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్ వస్తుంది. సో ఇదంతా కూడా మనకి ఓనీ పార్ట్ వస్తుంది అనమాట. ఓనీ అంతా కూడా హెవీ ఎంబ్రాయిడరీ ఉంటుంది. బ్యాకింగ్ కూడా చాలా చక్కగా తీసుకున్నారు. సో కంప్లీట్ లైట్ వెయిట్ లో మనకి చాలా క్లాసీ లుక్ ఐటమ్ ఉంటుంది అనమాట. మనం చాలా వర్క్ శారీస్ చూసామండి, హాఫ్ అండ్ హాఫ్ లో కూడా మనం చాలా తెప్పించున్నాము. బట్ దీ శారీస్కి వచ్చేసి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్నెస్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి హాఫ్ ఆఫ్ ద శారీ ప్లెయిన్ ఉంటుంది, రిమైనింగ్ హాఫ్ వచ్చేసి మనకి వర్క్ ఉంటుంది అనమాట ఫ్రిల్స్ పార్ట్ కి. అండ్ బ్లౌజ్, సో బ్లౌజ్ కూడా చూడొచ్చు, బ్యూటిఫుల్ స్కై బ్లూ బ్లౌజ్ పేరప్ చేశారు. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి స్వరోస్కి స్టోన్ వర్క్ ఉంటుంది. సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి, జస్ట్ హ్యావ్ ఎ లుక్ అండ్ గ్రాబ్ సూన్. సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ విత్ బేబీ పింక్ అండ్ ఓషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం అనమాట. సో లెట్స్ సీ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. శారీ అయితే కంప్లీట్ సాఫ్ట్ ఉంటుంది, బాడీ హగింగ్ ఉంటుందండి. సో ఈజీ టు డ్రేప్ ఉంటుంది మెయిన్ అయితే. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ విత్ హెవీ మిషన్ ఎంబ్రాయిడరీతో వస్తుంది అనమాట. మనకి మిషన్ ఎంబ్రాయిడరీ కూడా చాలా అంటే చాలాగా నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ అయితే మాత్రం టూ గుడ్ ఉంటుంది అనమాట. సో ఒకసారి అయితే నేను బ్యాకింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి. దిస్ ద బ్యాకింగ్ అండ్ దిస్ ద కంప్లీట్ థ్రెడ్ వర్క్. యూ కెన్ సీ ద థ్రెడ్ వర్క్ అండి, అసలు చాలా అంటే చాలా హెవీ అండ్ నీట్ వర్క్ ఉంటుంది అనమాట. సో దిస్ ద కంప్లీట్ పళ్ళు పార్ట్ వస్తుంది. అండ్ ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ద శారీ ఉంటుంది వర్క్ అయితే, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద శారీ వచ్చేసి మనకి ప్లెయిన్ ఉంటుంది. మనకి చక్కగా బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారండి. మనం కావాలి అంటే ఇట్లా మిషన్ ఎంబ్రాయిడరీతో చేయించుకోవచ్చు. సో చూడొచ్చు, యూ కెన్ సీ ద బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ మనకి శారీలో ఎట్లయితే తీసుకున్నారో స్వరోస్కి స్టోన్స్ని, సేమ్ స్టోన్స్ని యూజ్ చేస్తూ ఓన్లీ హ్యాండ్స్ పార్ట్ వరకు మనకి ఇచ్చారనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ డ్యూయల్ కలర్ కాంబినేషన్ ఇన్ సాఫ్ట్ ఆర్గన్జా వస్తుంది అనమాట. క్రష్ ఆర్గన్జా వస్తుంది. సో చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి, బికాస్ ఇంత వర్క్ ఉన్నా కూడా మనకి శారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది. ఓన్లీ ద పార్ట్ వచ్చేసి ఇట్లా బార్డర్ వరకు మాత్రం కొంచెం వెయిట్ ఉంటుంది, బికాస్ ఇదంతా కూడా మనకి రియల్ స్టోన్తో వర్క్ వస్తుంది కాబట్టి కొంచెం బార్డర్ పార్ట్స్ మాత్రమే హెవీ ఉన్నాయి. రిమైనింగ్ శారీ ఈస్ కంప్లీట్లీ లైట్ వెయిట్. అండ్ మనకి బ్యాకింగ్ కూడా చూడొచ్చు, బ్యూటిఫుల్ బ్యాకింగ్ కూడా వస్తుంది అనమాట మనకి శారీ అయితే. సో ప్రెసెంట్ మీరు చూస్తున్నది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. పళ్ళు వచ్చేసి మనకి హెవీ ఎంబ్రాయిడరీతో ఉంటుంది, విత్ హాఫ్ వైట్ కలర్తో తీసుకున్నారు. అండ్ ఫ్రిల్స్ పార్ట్, ఫ్రిల్స్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ద శారీ ప్లెయిన్ ఉంటుంది. రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి శారీలో ఏదైతే డిజైన్ తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్తో ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, సో బ్లౌజ్ కూడా మనకి ఇక్కడ కింద బాటమ్ పార్ట్లో మనకి ఏదైతే కలర్ ఉంటుందో సేమ్ కలర్ని యూజ్ చేస్తూ మనకి బ్లౌజ్ అయితే ఇస్తారండి. సో యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ విత్ హ్యాండ్ వర్క్ వస్తుంది. కంప్లీట్ స్వరోస్కి స్టోన్స్ని యూస్ చేస్తూ మనకి హ్యాండ్స్కి అయితే వర్క్ ఇచ్చేస్తారనమాట. సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ అండి, అసలు చూడొచ్చు, బ్యూటిఫుల్ లైట్ ఆరెంజ్ కలర్కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంది. నాట్ ఓన్లీ దిస్ శారీ అండి, మనకి ఎవ్రీ సింగిల్ కలర్ కూడా చాలా నీట్గా పేరప్ చేశారనమాట. కలర్స్ అయితే మాత్రం టూ గుడ్. సో శారీస్ కూడా మంచి క్లాసీ లుక్ ఉన్నాయి, లైట్ వెయిట్లో ఉన్నాయి, ఈజీ టు డ్రేప్ ఉంటుంది, బాడీ హగ్గింగ్ ఉంటుంది. ఇంకెంతకంటే ఏం కావాలండి, మంచి వర్క్ శారీస్లో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయన్నమాట. సో బ్యాకింగ్ కూడా యూ కెన్ సీ ద బ్యాకింగ్, బ్యూటిఫుల్ బ్యాకింగ్ వస్తుంది. సో ప్రెసెంట్ మీరు చూస్తున్నది అయితే మనకి కంప్లీట్ మిషన్ ఎంబ్రాయిడరీతో హెవీ వర్క్ ఉంటుంది అండ్ పళ్ళు పార్ట్ వస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు ద ఫ్రిల్స్ పార్ట్కి మాత్రం ఓన్లీ హాఫ్ ఆఫ్ ద శారీ మాత్రం వర్క్ ఉంటుంది, రిమైనింగ్ ప్లెయిన్ ఉంటుంది. దట్ ఈస్ ఎవ్రీ శారీకి కామన్ ఉంటుందండి. ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ద శారీనే వర్క్ ఉంటుంది అనమాట. సో
బ్లౌజ్. సో ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ వస్తుంది అనమాట. హ్యాండ్స్కి సేమ్ మనకి ఇక్కడ శారీలో ఏదైతే వర్క్ తీసుకున్నారో సేమ్ వర్క్ని మనకి హ్యాండ్స్కి అయితే పేరప్ చేశారు. సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్. సో అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, సో మనకి బ్లౌజ్ వచ్చేసి బ్యూటిఫుల్ లావెండర్ కలర్లో తీసుకున్నారండి. సో యూ కెన్ సీ ద బ్లౌజ్. సో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బికాస్ మనకి శారీ లుక్ టూ హెవీ ఉందన్నమాట. సో దీస్ ఆర్ ద ప్యూర్ ఆర్గన్జా, సాఫ్ట్ ఆర్గన్జా శారీస్ వస్తాయి. సో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్లెయిన్ లావెండర్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ ఇట్లా శారీలో ఎట్లయితే మనకి బార్డర్ తీసుకున్నారో సేమ్ ప్యాటర్న్లో హ్యాండ్స్కి అయితే తీసేసుకున్నారనమాట. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్.